మొత్తం లోకేష్ హవా నడుస్తోందా? పాపం చంద్రబాబు గారిది ఏమి లేదా? సుదీర్ఘ కసరత్తు చేసిన మంత్రి లోకేష్ అంటున్నారు. సరే, సామాజిక సమతుల్యత వ్యవహారం మీద విజయబాబు గారు మాట్లాడతారు. లోకేష్ గారి పెత్తనం మీద లోకేష్ గారే వీసీలు నియామకం చేసిన దాని మీద సుధాకర్ బాబు గారు మీరేమంటారు? కాదు కేసీఆర్ గారు, అసలు అది మనం చర్చించాల్సిన అవసరమే లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఆంతరంగికంగా కానీ బహిరంగంగా కానీ వాళ్ళ పార్టీ నాయకులతో కానీ ఆఫీసర్స్తో కానీ నిరంతరం లోకేష్ గారే కోఆర్డినేట్ చేస్తున్నారు, రివ్యూస్ చేస్తున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది బహిరంగ రహస్యం అండి. అది వారి ఇంట్లో జరుగుతున్న నిర్ణయాలు కావచ్చు, లేదా ఇంట్లో ఉన్న ఒత్తిళ్లు కావచ్చు, లోకేష్ గారిని ఈ పరిపాలనా వ్యవహారాల్లో పూర్తిగా ఆయనే ఇన్వాల్వ్ అయ్యాడనేది సుస్పష్టంగా అనేక ఉదంతాలు కనపడుతున్నాయి. ఈరోజు జరుగుతున్న రాష్ట్రంలో అనేకమైన సంఘటనలకు ఆయన చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రోజున ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగానే అంటే వీసీలు కూడా అంతకుముందున్న సెలక్షన్కి సంబంధించి వీసీలని చాలా అరాచకంగా దాడులు చేసి ఇవన్నీ చేసినా కూడా అప్పుడు పోలీసులు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, సామాజిక సమతుల్యతని బిల్డప్ బాబాయిలు రాశారు కాబట్టి ఈ ప్రశ్న వేయాల్సి వచ్చింది. అంటే దానితో జనరల్గా ఏంటంటే ఆయన విద్యాశాఖ అయినా కూడా జనరల్గా సీఎం ఆఫీస్ వాళ్ళే డీల్ చేస్తారు ఇటువంటి ఇష్యూస్ని. మరి ఇక్కడికి వచ్చేసరికి లొకేషన్ ఎలివేట్ చేసేసరికి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఆ విషయం. సామాజిక సమతుల్యతని పాటిస్తున్నారా లేదా అనేది పేపర్ మీద మనకి ఎట్లాగా ఏ కులాలకి ఏ ప్రాతిపదిక మీద ఎంత రేషియోలు ఇచ్చారు అనేది మనకి తెలిసిపోతుంది. కానీ ఆ నిర్ణయాలను ఆయన ఎలా తీసుకుంటున్నాడు అనేది కదా ఇప్పుడు చర్చ అంతా. ఆయన ఎలా తీసుకోగలుగుతాడు? ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్లతో రివ్యూ ఎలా చేయగలుగుతాడు? డీజీపీ గారిని ఆయన ఎలా రివ్యూ చేయగలుగుతాడు? చేయగలిగింది కేవలం ముఖ్యమంత్రి గారు చేయాలి. ముఖ్యమంత్రి గారి అండర్లోనే ఇలాంటి వీసీల నిర్ణయాలు అనేది చాలా కీలకమైన పెద్ద నిర్ణయాలు. అవి కూడా వారే తీసుకుంటున్నట్టుగా పత్రికల్లో రాయటం, వారి సొంత పత్రికల్లో రాపించుకోవటం అనేది కేవలం లోకేష్ గారి యొక్క స్థాయిని పెంచడం కోసం జరుగుతున్న ప్రక్రియనండి ఇదంతా. రైట్.